హాయ్ అండి. రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను అన్నా, చెల్లెళ్ళు ఉంటారు కదా! ఒక ఫ్యామిలీలో అన్నా, చెల్లెళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటే బావుంటుంది? అన్న దాని గురించి నేను చెప్తున్నానండి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పేరెంట్స్‌కి ఒక కొడుకు, కూతురు ఉన్నారనుకుందామండి. ఉంటే కూతురిని తండ్రి కొంచెం గారంగా చూస్తారు. ఎక్కడ ఉన్నదే కూడా అది. మా హస్బెండ్ కూడా ఆడపిల్లల్ని చాలా గారంగా చూస్తారు. ఎక్కడ ఉన్నది ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడతారు. మా అబ్బాయిలొచ్చేసరికి తల్లిని ఇష్టపడతారు. తల్లి కూడా కొడుకుని ఎక్కువ ఇష్టపడతది. కూతురు కన్నా కొడుకునే ఇష్టపడతది. నిజంగా కూడా కొడుకు తన్నేసినా లేకపోతే నెత్తి మీద రాయి పెట్టేసినా, లేకపోతే ఏం చేసినా కూడా చీరేసి అండేసేసినా కూడా నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు బంగారం అంటదామె. బయట జనాలకి ఆ కొడుకు ఎలాంటి వాడైనా కూడా తల్లికి మాత్రం చాలా మంచివాడు. చాలా మంచిగా అంటే ఆమెను తిట్టినా సరే, ఏం చేసినా సరే కొడుకు అనేసరికి చాలా ఇష్టపడతారు. అది ప్రేమండి. అందుకంటే ఎన్నో పూజలు చేసి ఎంతో కావాలని కొడుకుని కంటారు కదా! కాదంటే ఇక్కడ ఆడపిల్లలు అనేసరికి వద్దన్నా సరే పుట్టేస్తున్నారు కాబట్టి ఆడపిల్లలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. నాకు కొంతమంది ఇళ్ళల్లో అమ్మాయిలని సరిగ్గా చూడరు. అబ్బాయిలని చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఆ తండ్రి అనే ఒక పర్సన్ మాత్రం ఎప్పుడు కూడా కూతురినే ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకో తెలీదది నాకు. కూతురు కూడా తండ్రి అంటే ప్రాణంగానే ఉంటుంది ఎక్కువ. తల్లితో కూడా చెప్పదు. తండ్రితో అంతలాగా అంత క్లోజ్‌గా మూవ్ అవుతది. ఒక ఫ్రెండ్లీగా ఉంటది. ఒక తల్లిగా ఉంటది. తల్లిని కూడా వాళ్ళు కూతురులా చూసుకుంటారనమాట. అంతలా ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తల్లి, తండ్రులు చేసింది చూసుకున్న విధానం ఆడపిల్లని ఆ ఇంట్లో కొడుకేమనుకుంటాడంటే నన్ను చూడట్లేదు. నన్ను సరిగా చూడట్లేదు. ఆ అమ్మాయిని చూసుకుంటున్నారు. అంటే సిస్టర్ అవ్వచ్చు, చెల్లవ్వచ్చు, అక్క అవ్వచ్చు. ఆళ్ళని చూసుకుంటున్నారు. నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని అనుకుంటారు. నేనిక్కడ చెప్పేదేంటంటే ఇప్పుడు కూడా ఇంకా జనరేషన్స్ మారుతూ ఉన్నాయి కదా! ఈ జనరేషన్‌లో కూడా ఇంకా అలాంటి అబ్బాయిలున్నారేమో! ఒకేళ అలాంటి అబ్బాయిలుంటే కనుక ఇది విషయం మీకు అర్థం కావాలి అని చెప్తున్నాను. చూడండి ఏంటంటే ఆడపిల్లని ఎందుకు గారంగా పెంచుతారు అంటే రేపు మ్యారేజ్ అయ్యాక అమ్మాయి వేరే ఇంటికెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అమ్మాయిని మన దగ్గర ఉన్నంత సేపు మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి చూసుకుంటారు. సో, మీకు అర్థమైంది కదా! తర్వాత వాళ్ళ తర్వాత మీరు మీ సిస్టర్‌ని గాని మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే తోడుకు తోడు కనాలని ఎందుకు కంటారండి అబ్బాయిని? అమ్మాయికి భరోసాగా ఎనకాల ఉంటాడని చెప్పేసి అనుకుంటారు. ఒక తమ్ముడున్నా, ఒక అన్నగారున్నా. ఒక సంబంధం వచ్చినప్పుడు కూడా అమ్మాయికి బామర్దున్నాడా లేదా అని చూసి పెళ్లి చేస్తారు కొంతమంది. బామర్ది ఉంటేనే పెళ్లి చేస్తామంటారు. ఎందుకని చెప్తారండి? ఎందుకంటే రేపొద్దున ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎనకాల అండదండగా, దన్నుగా ఒక అన్నగారన్నా, తమ్ముడైనా ఉంటే వాళ్ళకి బావుంటది అని చెప్పేసి ఏంటంటే చాలా మటికి ఆ బామర్దున్న వాళ్ళకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కొంతమంది చూస్తూ ఉంటారనమాట. కానీ నేననేదేంటంటే ఎందుకు ఒక అబ్బాయి మీద అంత నమ్మకం అంత పెట్టుకుంటున్నారు కదా! నువ్వెందుకు నీ సిస్టర్‌ని తప్పుగా అనుకుంటున్నావు? నువ్వు 4 రోజులు నువ్వు నీ ఇంట్లో 100 సంవత్సరాలు బతుకుతావు. కానీ నీ సిస్టర్ వచ్చేసి నీతో కనీసం 20 ఇయర్స్ కూడా ఉండట్లేదు ఆ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఉన్న 20 ఇయర్స్ 25 ఇయర్స్‌లోపు ఆ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు గారంగా చూసేసరికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అది ఈర్ష్యో తెలియట్లేదు నాకు. లేకపోతే మరి ఏంటన్నది నాకు అర్థం కాని విషయంగా ఉంటుందన్నమాట. అబ్బాయిలు కొంతమంది అదిగో దాన్ని చూస్తున్నారు, నన్ను చూడట్లేదు అని ఫీలింగ్ పెట్టుకోవడాన్ని కొంతమంది ఎలా ఉంటారంటే పెళ్ళయ్యే వరకు అమ్మాయి పెళ్ళయ్యే వరకు బానే ఉంటారు. ఆ అమ్మాయి పిల్లలు పుట్టి అన్నీ అయ్యే వరకు కూడా బానే ఉంటారు. కానీ ఆ అబ్బాయి పెళ్ళయ్యేసరికి మారిపోతాడు. ఎందుకు మారిపోతాడు? కారణం ఏంటి? ఈ అమ్మాయి నువ్వు చిన్నప్పుడు నీతో పాటు కలిసి పెరిగింది. నీతో పుట్టి పెరిగింది అమ్మాయి. ఎందుకు నువ్వు నీ సిస్టర్‌ని తప్పుగా అనుకుంటున్నావు? థర్డ్ పర్సన్ ఎవరైతే నీకు ఇంట్లోకొచ్చి నీ భార్యగా నీకు ఉన్నారో ఆమె ఏది చెప్తే అది నమ్మేయడమేనా?
నువ్వు చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయి నీ గురించి నీకు నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి చెప్పేసరికి ఇలాగ అని చెప్పేసరికి నువ్వు ఆ అమ్మాయిని తప్పుగా నేసుకుంటున్నావు. అలా అనుకోకూడదు కదా! ఆ అమ్మాయి కూడా తప్పే కదండీ! ఇప్పుడు అమ్మాయి ఆళ్ళింట్లో తనెలాగో ఈ అమ్మాయి ఇంట్లో అలాగే అని ఎందుకు అనుకోదు? వాళ్ళ పుట్టింటోళ్ళు అయితే తనని చూడాలా? ఆ! ఈమెనైతే పుట్టింటోళ్ళు చూడకూడదా? ఆ అమ్మాయి అన్నగారైతే ఆ అమ్మాయిని నెత్తి మీద ఎట్టుకొని చూసుకోవాలి. ఏది కావాలంటే అది ఇచ్చేయాలి. ఎలా అంటే అలా చూసేయాలా? ఆ! ఈ ఇంటి అమ్మాయినైతే మాత్రం ఈ అమ్మాయి ఏమి అడగకూడదు. ఈ అమ్మాయి గుమ్మంలోకి అడుగెట్టకూడదు. గుమ్మంలో అడుగు పెట్టకుండా చేసేస్తున్నారు కొంతమంది వదిన గారులు కనీసం గుమ్మంలో కూడా అడుగు పెట్టకుండా చేసేసినోళ్ళు చాలామందున్నారండి. చాలామందున్నారు. బహుశా అది వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుందో తెలియట్లేదు. లేకపోతే స్వార్థం ఒకవేళ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక స్వార్థపరంగా వస్తుందో తెలియట్లేదు నాకు. ఆ అమ్మాయిలకి నాకు అర్థం కావట్లేదు. ఒక వదిన గారు అంటే ఆ ఇంటికి తల్లితో సమానం అంటారు. తల్లి తర్వాత తల్లితో సమానం అంటారు. నువ్వెలా చూస్తున్నావు? తల్లి కాదు, సవత్తల్లిలా చూస్తున్నావు. గుమ్మంలోకి రాకుండా చేసేస్తున్నావు ఆడపడుచుని. కనీసం ఆడపడుచు ఏం చేస్తుందని ఆలోచించవు. కనీసం ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నారని పలకరించరు. అలాగే అన్నగారిని భర్తను కూడా మాట్లాడకుండా చేసేస్తారు. భర్తకి ఎన్ని ఎక్కించాలో, ఎన్ని చెప్పాలో చెప్పకూడనివి అన్నీ కూడా చెప్పి వాళ్ళ మనసు మార్చేస్తారు. ఏ ఆడబిడ్డ అయితే ఉందో ఆ ఆడబిడ్డ ఎంత బాధపడుతుందండి. ఆ బాధ, ఆ కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు ఉసురు మీకు తగలకుండా ఉంటుందా అని అమ్మాయి ఒక్క మాట అందనుకోండి, ఏంటి చెప్పండి? బిడ్డలతో ఉంటారు. ఈ అమ్మాయి కన్నీరు పెట్టుకుంటే మీకు శ్రేయస్కరమా? కాదు కదా! నేను అందుకే చెప్తున్నాను. కొంతమంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళయ్యాక, వైఫ్ మాట వినండి. ఆమె ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా వినొద్దని నేను చెప్పట్లేదండి. వినండి. విని అక్కడితో వదిలేయండి. మా చెల్లేంటో నాకు తెలుసు కదా! మా అక్క ఏంటో నాకు తెలుసు కదా! ఇది తప్పుగా అనుకుంటుంది. నిన్న కాక మొన్న వచ్చింది కదా! దీనికేం తెలుసు? తిను తప్పుగా అనుకుంటుంది అని చెప్పేసి నీకు నువ్వు సమర్థించుకొని నీ వోళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఎక్కడైనా సరే మన బంగారం మంచిదైతే అవతల వాళ్ళని అనడం ఎందుకండి అని ఒకటి ఉంటుంది. అలాగా మన అన్నగారులు మంచివాళ్ళైతే అవతల పక్క వాళ్ళని ఎందుకు అనడం? సో నేను చెప్పేది అందుకే. ప్రతి అబ్బాయి కూడా ఆ తోబుట్టువుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, మంచిగా చూసుకోవడం నేర్చుకోండి. అలా చూసుకుంటేనే భగవంతుడు కూడా హర్షిస్తాడు. ఇప్పుడు నీ భార్య కూడా ఇంకొకళ్ళకి ఆడపడుచే కదా! ఆ జ్ఞానం అన్నీ కూడా ఆ అమ్మాయికి ఉంటే కనుక తప్పుగా మిమ్మల్ని రాంగ్ సైడు వెళ్ళేలా మాటలు అవి మాట్లాడదు. సో అలాంటి మాటలు మాట్లాడుతుంది ఆ అమ్మాయి అంటే గనుక ఆ అమ్మాయి ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది మీరే అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆడపడుచుని, ఆడబిడ్డని మంచిగా చూసుకోండి. భగవంతుడు హర్షిస్తాడు, కల్పిస్తాడు. లక్ష్మీదేవిని కురిపిస్తాడండి ఆడపడుచుని చూసుకుంటే. ఉన్నంతట్లోనే కోట్లు పెట్టేయక్కర్లా, ఉన్నంతట్లోనే చూసుకోండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.